బాబాయ్ గారు నమస్తే, మీ పేరండి? నా పేరు గోవింద స్వామినాయుడు అండి. ఏం చేస్తారు బాబాయ్? రైతులు సేద్యం. అసలు చంద్రబాబు వస్తే రైతులు దండగా, రైతులు ప్రభుత్వం చంద్రబాబుది కాదు, జగన్మోహన్ రెడ్డి గతంలో రైతుల పరంగా చాలా పరంగా ఆదుకున్నాడు. ఇటు రైతు భరోసా కేంద్రాలు పెట్టేసి డబ్బులు ఇవ్వటం కానీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు వ్యవసాయ రంగంలో అని చెప్పి వైసీపీలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు బాబాయ్? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకంతా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడు, రైతులు సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపరిహారాలు ఇచ్చాడు. ఇవన్నీ అప్పుడు ఎవరు ఇచ్చాయినారండి చెప్పండి? ఇప్పుడు 5 సంవత్సరాలు ఎన్ని డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చినారు చెప్పండి రైతులకి? చంద్రబాబు నాయుడు వస్తేనే 90% చిన్నకారు రైతులుగా ఇస్తామండి. మళ్ళీ ఆ తర్వాత 10 ఎకరాల పెద్ద రైతులకు సబ్సిడీ ఇచ్చినారు. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ వేసుకున్నాం మేమంతా, మామిడి తోపులకి, పంట పొలాలకి. అవన్నీ కనిపెట్టి చేసింది ఆయనే కదా రైతులకి. ఈరోజు ట్రాక్టర్లు కనిపెట్టి పనిముట్లు పరికరాలు సబ్సిడీలు ఇచ్చింది ఆయనే కదా. నువ్వు ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చి ఎన్ని పరికరాలు ఇచ్చినావు రైతులు చెప్పండి? ఏనాడు నువ్వు రైతులు చూసినావు చెప్పండి? అంటే గతంలో ఈ క్రాప్ చేశాను, ఈ క్రాప్ ద్వారా రైతులు చాలా ఈ క్రాప్ అప్పుడేం చేయలేదు, ఇప్పుడు ఈ క్రాప్ చేసినారు, ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రాప్ చేసిన దానివల్ల ఇప్పుడు ఇంత మాత్రం అయ్యింది. ఇప్పుడు మా జిల్లాలో మామిడి పంట అప్పుడు అన్ని దెబ్బతినిందని 4 రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చా. మొన్న 146 కోట్లు 150 కోట్లు రైతులకు ఇచ్చింది గవర్నమెంట్. ఆదుకొని రైతులు చెడిపోతూ ఉన్నారు. మామిడి పంటలు అనేసి కలెక్టర్లకి ఫ్యాక్టరీ వాళ్ళతో అంతా మాట్లాడిపించి అన్నీ చేసి ఈరోజు మేము ఏదో ఆ మామిడి పంటని ఏదో చేసుకొని కిలోకు 4 రూపాయలు వీళ్ళు ఇస్తాను, నేను ఫ్యాక్టరీ వాళ్ళు మీరు 8 రూపాయలు అంటే రైతులు చెడిపోతూ ఉన్నారంటే వాళ్ళని మోటివేట్ చేసి మామిడి రైతులను కూడా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో చిత్తూరు మామిడికాయలు అని చెప్పి ఒక అవి ఉంటుంది, వాటిని కూడా ఆ రైతులు ఇది పోకుండా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. మరి ఎప్పుడు ఈయన వచ్చినాకనే ఆడుకునింది ఈ సీజనే కదా. అప్పుడు 5 సంవత్సరాలు ఏం ఆడుకున్నాడు ఆయన చెప్పండి రైతుల్ని? ఈయన వచ్చిన తర్వాతనే కదా నిన్న ఇవి చేయించింది. ఇప్పుడు వర్షాలు పడినాయనుకో, వర్షాలు పడితే ఇమీడియట్లీ ముందే యాక్షన్ చేసుకున్నాడు. ఆడ ఏమి జరగకూడదు, ప్రాణ నష్టాలు కానీ ఇవంతా ఇది చేయకపోతేనే ఈయన కదా చేసినాడు. మీరు ఆయన ఏం చేసినాడా? వరదలు వస్తాడు ఏం చేసినాడు చెప్పండి? ఈరోజు ఎంత ఇదిగా చేస్తాను చెప్పండి? బాబాయ్, మీరు ఓటేసే ముందు ఒక అవగాహన ఉంటుంది, మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, చంద్రబాబు వస్తే మాకు ఎలా డెవలప్మెంట్ ఉంది, లేదా ఎలా మా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇలా జాబ్స్ వస్తాయని చెప్పి ఒక అవగాహన ఓటేసి ఉంటారు. మరి దానికి తగ్గట్టుగా చంద్రబాబు పనితీరు అలాగే ఉందా? చంద్రబాబు నాయుడు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి, విద్యకు ప్రోత్సహిస్తాడు, డెవలప్మెంట్ ఉంటుంది, కంపెనీలు తెస్తాడు అనేది ఒక ఆలోచన చేసుకుని మేమంతా ఓట్లు వేసింది కూడా ఆయన. అంటే మీరు అనుకున్నట్లుగానే వీళ్ళు పని చేస్తున్నారు? అసలు అనుకున్నట్టు చేస్తాను కదా. ఈరోజు ఎన్ని కంపెనీలు చేస్తాయి? ఈ 1.5 సంవత్సరం కదా మేలుకొనింది. మేము అమరావతి చూడాలని వచ్చినాంలే. ఈరోజు అప్పుడు ఏమి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది చూడండి. అమరావతి చూడడానికి వెళ్ళారా మీరు? గత 5 ఏళ్ళు వచ్చారా మీరు అమరావతి? లే, ఈరోజు చూసేదానికి వచ్చినాం, నిన్న వచ్చినాం. ఇప్పుడు పని బాగా జరుగుతూ ఉంది. ఆ సచివాలయంలో ఉద్యోగస్తులు అలా అడుగు చూసేసి వచ్చినాం, చూద్దామని వచ్చినాం అంతే. ఎట్టుండది 5 ఏళ్ళు మనం రాలా, మనకు తెలియదు. మీరు వీడియో రూపంలో కానీ లేదా ఎవరైనా చెప్తే అమరావతిలో ఎలా ఉంది ఎలా ఉందని చెప్పి చూసి ఉంటారు. దానిపైన చేద్దలు చేసుకుంటారు రైతులుగా, దాన్ని ఏం పెద్దగా పట్టించుకోవాలా. ఇప్పుడు పోలవరం మాకు ఇప్పుడు కుప్పానికి నీళ్ళు తెప్పించాడు చిత్తూరుకి. ఈరోజు ఆయన ఏం చేసినాడు? వచ్చినాడు, ఒక 4 ట్యాంకులు నీళ్లు పెట్టాడు, గేట్లు వేసినాడు, నేను కుప్పానికి నీళ్ళు తెచ్చా అన్నాడు. ఈరోజు కాలంలో నీళ్ళు పోతున్నాయి, ప్రజలంతా పోయి చూస్తున్నారు, అన్నీ చేసినారు. నేనేం చేసినాడా చెప్పండి? ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కదా మనమా, నువ్వు రాయలసీమ అతనే కదా, నువ్వేం నీళ్ళు తెప్పించినావా? ఈరోజు ప్రజలంతా సంతోషపడుతున్నారు కదా, నీళ్ళు వచ్చినాయి. మా చిత్తూరుకి కూడా వస్తూ ఉంది. మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు, ఏం ఇంటిని తిరుగుతున్నాడు. మొన్న వర్షాలు వస్తాడు, ఒక ఈది వదల్లా 50 డివిజన్లు తిరిగా. ముందు కలెక్టర్లు ఉన్నాడు, మంచి కలెక్టర్ వచ్చాడు, మాకు కూడా ముందు ఏం చేయాలో చేస్తా ఉన్నాడు. మరి గతంలో ఎవరైనా వచ్చారా మీ ఇంటికి? ఎమ్మెల్యే కానీ లేదా కలెక్టర్ కానీ అలా ఎవరైనా వచ్చి తిరిగారా బాబాయ్ గతంలో ఎప్పుడన్నా? ఏదైనా జరిగితే వస్తూ ఉంటారు. మా ఎమ్మెల్యే కూడా కానీ పలానా మీ విలేజ్లు కదా మంది, ఆడేమైనా వర్షాలు పడి ఏమైనా దెబ్బతిన్నాయా, ఇండ్లు దెబ్బతిన్నాయా, కాలువలు దెబ్బతిన్నాయి, చెరువులు దెబ్బతిన్నాయి, ఆయన వచ్చి చూస్తూ ఉంటారు. అంటే అసలు ఎమ్మెల్యేల పనితీరు ఉంది బాబు ఈ ప్రభుత్వం అంటే? సార్ మా ఎమ్మెల్యేల పనితీరు మిగతా వాళ్ళు మనకు కథ తెలియదు. మా ఎమ్మెల్యే ఏమన్నగా ఉన్నాడు, బ్రహ్మాండం డెవలప్మెంట్లో ఉన్నాడు. టౌన్ కూడా చూద్దరండి, ఎంత ఈరోజు ఎంత కనపడుతుంది అంత కనపడుతుంది. మా చిత్తూరులో లైట్స్ కానీ, కాలువలు కానీ, డ్రైనేజ్ కానీ నీట్గా బ్రహ్మాండంగా చేస్తాను మా ఎమ్మెల్యే గారు అయితే. బాబాయ్, మరి ఇటు పక్కన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాకి వెళ్తా ఉంటే వైసీపీ వాళ్ళు దాన్ని వ్యంగ్యంగా
మాట్లాడుతూ ఇక్కడ దోచుకున్న మొత్తం అక్కడ దాచుకోవడానికే వెళ్తున్నారు, లేదా వాళ్ళ ఫ్యామిలీతో జలసాలు చేయడానికి విదేశాలు తిరుగుతున్నారు, కానీ మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంటికాడ సేద్యం చేస్తాం కండ సోపు, మళ్ళీ చిత్తూరుకు వస్తే ఏం జరుగుతుంది, ఏమి అప్పు మనం ఏదైనా ఇంటికాడ సేద్యం చేయాలంటే ఒక అప్పో సప్పో బ్యాంకులో లోనో పాడో తెచ్చి పెట్టి డెవలప్ చేయాలని చేస్తాము. అదే మళ్ళీ మన పిల్లల్ని డెవలప్మెంట్ కావాలంటే ఆయన బయట దేశాలు పోయి కంపెనీలు పాడు తెచ్చి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే కదా ఆయన కూడా బయట పోతాడు. ఎవరు దాచిపెట్టుకున్నాడు ఎవరు పోరు కదా. ఈరోజు లోకేష్ బాబు గారు కూడా ఎందుకు పోతాడంటే ఆయన యంగ్, మన పిల్లలంతా భవిష్యత్తులో కంపెనీలు తెచ్చినాం అనుకో, మనం ఒక సాఫ్ట్వేర్ రంగాల్లో పోతామని ఆయన పోతాడు. మేమేంటే మన బిడ్డ చదివిన డెవలప్మెంట్ అయితే ఒక ఇంజనీర్ అయినాడు అనుకోండి, ఈ రోజుల్లో రైతాంగానికి ఏడ కష్టపడతా ఉన్నాం, ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ అంటే ఏదో మన జీవనం జరుగుతుందని కూడా మాకు కూడా సంతోషం. తిరిగితేనే తెలుస్తుంది, తిరగకపోతే తెలియదు కదా. ఇప్పుడు మేము అమరావతి చూసేదానికి వచ్చినాము, చూస్తేనే అది ఏం జరుగుతుందని తెలుస్తాను, చూడకపోతే అదే మరి ఇప్పుడు ఆయన బయట పోతేనే కదా ఒక ఇక్కడ మనకు తెలుస్తా ఉందే. అంటే బాబాయ్ ఇటు లోకేష్ పనితీరేమీ బాగాలేదు, చంద్రబాబు లోకేష్ ప్రచారమే కానీ అసలు పనితీరు ఏం లేదు అని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు బాబాయ్. వాళ్ళు చెప్తా ఉంటారు అది, అంతేగాని ఇది బ్రహ్మాండమైన డెవలప్మెంట్, విజనరీ నాయకుడు ఇద్దరు తిరిగి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఇంకెవరు ఇంత మాకు చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేసినారా చెప్పు, ఒక లైట్ ఊర్లో ఒక లైట్ పోతే లైట్ వేయలే. ఇప్పుడు ఊళ్ళో పట్టభద్ర టౌన్ మీద కనబడుతున్నాం మా ఎమ్మెల్యే గారు, కానీ ఎన్ని చేసినారు అనుకోండి, బ్రహ్మాండంగా ఉంది. నైట్ వస్తా అంటే ఇవంతా చూస్తే బాగా తెలుస్తాను, మాకు కూడా సంతోషంగా ఉండదు. ఇంత డెవలప్మెంట్ తెలిసిపోతుంది. అసలు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ మాటలను మీ కళలో తెలిసిపోతుంది ఆనందంలో. అదే మాకు పనితీరు బాగుంది, మాకు సంతోషంగా ఉంది సార్. అది మా ఇది ఇట్లా నాయకుడు ఉంటేనే మనకి ఇంకొంచెం డెవలప్మెంట్, మా బిడ్డలు డెవలప్మెంట్ అయిపోతారు కదా. అది ఈరోజు అమెరికా పోతున్నాడు, ఫారెన్ పోతున్నారు అంటే అది మనకు సంతోషం తల్లిదండ్రులకి. అది కాబట్టి ఇబ్బంది. థ్యాంక్ యూ. పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మరి గతంలో ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు. ఇటు పక్కన మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు ఎడుతాకు వస్తా అని చెప్పి ఒక హామీ కూడా బలమైన హామీ ఇచ్చాడు. మరి దాని హామీని నెరవేర్చుకున్నాడా? మరి ఒకవేళ ఓట్లు ఆడటానికి వస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎలా అభినందిస్తారో అలాగే ఏం చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్లు ఏమీ లేవు. ఇప్పుడు పాదయాత్ర చేసే స్ట్రాటజీ మైండ్ సెట్ ఒకటే, అన్ని పార్టీలకు చెప్తున్నాను. ఒకసారి రాజకీయ పార్టీల్లో ఒకసారి వ్యూహం ఒకసారి గెలిపించదు. ప్రజల మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది. మనము ఎంతసేపు అధికారం ఉన్నోళ్ళు, ఇప్పుడు బీజేపీ చూసుకోండి, ప్రధానమంత్రి అయినా అమిత్ షా అయినా కార్పొరేటర్ ఇంటికి కూడా వెళ్ళి భోంచేస్తారు. ఎందుకని? వాళ్ళు ప్రతిపక్ష రాహుల్ గాంధీ తిట్టాడనో, రాహుల్ గాంధీ 100 మాటలు అంటే వీళ్ళు 4 మాటలే అంటారు. చూసుకోండి, బాగా గమనించండి. నేను చాలా రాజకీయాలు అనేది చాలా సున్నితంగా గమనిస్తేనే మళ్ళీ ప్రభుత్వాలు నిలబడతాయి. అలాగే ఈ నాయకులకు కూడా నాకు 100 కోట్లు ఉంది, 1,00,000 కోట్లు ఉంది అహంకారం కాకోకుండా, నేను మంత్రిని, నేను పేదవాడి దగ్గరికి వెళ్ళకూడదని అహంకారం కాకోకుండా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళండి. చంద్రబాబు నాయుడిని ఉదాహరణ తీసుకోండి. మీరు మీ గ్రామంలో ప్రతి పేషెంట్ని, ఏదైనా క్యాన్సర్ పేషెంట్ ఉన్నది మీ నియోజకవర్గంలో పలకరించండి. మీ చేతనైతే ఇప్పుడు డబ్బుతో మీకు పని లేదు, చేతనైతే ప్రభుత్వం ఇవ్వకపోయినా ఒక 5,000 10,000 సహాయం చేయండి. మీకు ఎందుకు ఓటేరు? ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళండి, మీకేం నష్టము? ఉదయం పూట వెళ్ళండి, వాకింగ్కి వెళ్ళేటప్పుడు పేదవాడి ఇంటికి వెళ్ళండి, వాకింగ్ చేసినట్టు అవుద్ది. అక్కడ ఒక 100 మందికి కాఫీ ఇప్పించండి, ఏమవుతుందండి? మీరు ఆగర్భ శ్రీమంతులు, అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా ఆగర్భ శ్రీమంతులు. మీకు డబ్బులు కావాలంటే ప్రజలకు తెలియని సంపదలు ఎన్నో ఉంటాయి, తీసుకుంటారు. ఈ పాలనాపరమైన విషయాలు మనం ఏం మాట్లాడకూడదు. వెళ్ళండి, ప్రతి పేదవాడి ఇంటికి వెళ్తే ఈ ప్రభుత్వమే గెలుస్తుంది. థ్యాంక్ యూ బాబా.